ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు కూల్చేస్తున్న హైడ్రా కృష్ణప్రసాద్ మీదకు దూసుకొచ్చింది. కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాలపై వివాదం ఏర్పడింది. ఈ విషయమై హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో వాటిని తొలగించేందుకు భారీగా పోలీస్ బందోబస్తుతో వెళ్లారు. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా పదుల సంఖ్యలో ఉన్న పోలీస్ రక్షణ నడుమ కూల్చివేతలు కొనసాగించింది. దీంతో నిస్సహాయ స్థితిలో వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఉండిపోయారు. కాగా హఫీజ్పేటలో 2000 కోట్ల విలువగల వివాదాస్పద భూమిలో ఆయన కబ్జా చేపట్టినట్లు తేలింది. అలాగే మాదాపూర్లోని 20 ఎకరాల భూమిని కూడా వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారంపై ఇంతవరకు వసంత కృష్ణ ప్రసాద్ స్పందించలేదు. మొట్టమొదటిసారి ఏపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధిపై హైడ్రా చర్యలు తీసుకోవడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.